హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్వాన్స్ ఎక్సెల్ ట్యుటోరియల్స్ బై తెలుగు ట్యుటోరియల్స్. ఈ వీడియోలో డేటా క్లీనింగ్ గురించి తెలుసుకుందాం. అసలు డేటా క్లీనింగ్ అంటే ఏంటి, ఎక్సెల్లో డేటా క్లీనింగ్ ఎలా చేయాలి, ఏం స్టెప్స్ తీసుకొని డేటాని క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అసలు డేటా క్లీనింగ్ అంటే ఏంటి? డేటా క్లీనింగ్ అంటే మన డేటాలో ఏమైనా ఎర్రర్స్ కానీ, డేటా మధ్యలో స్పేసెస్ లేదా మన దగ్గర ఉన్న ఫైల్లో డేటాకి సంబంధం లేకుండా ఉండే డేటాని కానీ ఆర్ టెక్స్ట్ని ఫైల్ నుండి రిమూవ్ చేయడాన్ని డేటా క్లీనింగ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మన ఫైల్లో మనకి కావాల్సిన డేటా కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని డిలీట్ చేయడాన్ని డేటా క్లీనింగ్ అంటాం. డేటా క్లీనింగ్ చేయడానికి సింపుల్గా 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. డేటా క్లీనింగ్ మనం ఈజీగా చేయొచ్చు. అందులో ఫస్ట్ వన్ సార్ట్. ఫైల్లో ఉన్న డేటా మొత్తాన్ని ఫస్ట్ సార్ట్ చేసుకోవాలి. తర్వాత ఫిల్టర్. సార్ట్ చేసిన డేటాని ఫిల్టర్ చేసుకోవాలి. లాస్ట్గా డిలీట్. ఫిల్టర్ చేసిన డేటాని డిలీట్ చేయాలి. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే డేటా క్లీనింగ్ సింపుల్గా చేసేయచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో డేటా క్లీనింగ్ అనే ఒక ఫైల్ తీసుకున్నా. ఇక్కడ సీరియల్ నెంబర్, ఈడీసీ, కస్టమర్ నేమ్ అని, తర్వాత కొంచెం స్పేసెస్, ఎర్రర్స్, మళ్ళీ సీరియల్ నెంబర్, జోన్ అని రిపీట్ అవి, తర్వాత డేటా ఉంది. ఫైల్ మొత్తం అబ్జర్వ్ చేస్తే కొంత డేటా, తర్వాత మళ్ళీ స్పేసెస్, ఎర్రర్స్ అని, ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే సేమ్ ఇలానే రిపీట్ అవుతూ ఉంది. సో ఇలా డేటా మధ్య మధ్యలో బ్రేక్ అవుతూ ఉంది. ఇలా ఒక స్టార్టింగ్లోనే అయితే అంతవరకు సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు. కాకపోతే ఫైల్లో ఇలా చాలాసార్లు రిపీట్ అయ్యింది కాబట్టి 1 by 1 సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. దీనికోసం మనం స్టార్టింగ్లో చెప్పుకున్న 3 స్టెప్స్ ఫాలో అయితే డేటా క్లీనింగ్ మనం ఈజీగా చేయొచ్చు. సో డేటా క్లీనింగ్ చేసే ముందు మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉండాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఆ 3 స్టెప్స్ అప్లై చేసి డేటా క్లీనింగ్ చేద్దాం రండి. ఫస్ట్ స్టెప్ సార్ట్. సార్ట్ చేసే ముందు డేటాకి హెడ్డింగ్ అయితే పెట్టుకోవాలి. హెడ్డింగ్ పెట్టుకోకపోయినా డేటా క్లీనింగ్ అయితే చేయొచ్చు, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాటినే యూజ్ చేసుకుంటున్నా. ఇక్కడ సీరియల్ నెంబర్, జోన్ అని ఉన్నాయి కదా, ఈ నేమ్స్ని కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. ఎంటైర్ రోని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ రోలో పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేశాక సార్ట్ అప్లై చేయడానికి ఫైల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకు ఏదైనా సెల్ మీద క్లిక్ చేసి Ctrl+Aని మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేయండి. లేదా ఇక్కడ మనకి కార్నర్లో ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తే ఎంటైర్ షీట్ సెలెక్ట్ అవుతుంది. తరువాత డేటా ట్యాబ్లోకి వెళ్ళి సార్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక పాపప్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మై డేటా హ్యాస్ హెడర్స్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ రో సెలెక్ట్ అవ్వలేదు, చూసారా? మళ్ళీ ఒకసారి చూడండి. ఇలా ఎందుకు అంటే మనం ఫైల్లో ఉన్న డేటాకి హెడ్డింగ్ పెట్టాం కాబట్టి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత సార్ట్ బైలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. నేను జోన్ సెలెక్ట్ చేస్తున్నా. సార్ట్ ఆన్లో సెల్ వాల్యూస్ని సెలెక్ట్ చేయండి. ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్ అంటే A to Z సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి డేటా అయితే సార్ట్ అయిపోయింది. మనం సార్ట్ అప్లై చేసేటప్పుడు సార్ట్ బైలో జోన్ కాలం సెలెక్ట్ చేసాం కాబట్టి ఆ కాలం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మొత్తం ఫైల్ డేటా అయితే సార్టింగ్ అయ్యింది. ఇప్పుడు ఫిల్టర్ అప్లై చేద్దాం. ఎక్కడైనా ఒక సెల్ మీద క్లిక్ చేసి డేటా ట్యాబ్లోకి వెళ్ళి ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. ఫైల్లో మన డేటా హెడ్డింగ్కి పక్కన ఒక డ్రాప్ డౌన్ బటన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు జోన్లోకి వెళ్ళి ఇక్కడ నాకు అవసరమైన జోన్స్ని డీసెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మనకి కావాల్సిన జోన్స్ని డీసెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన డేటా మొత్తం హైడ్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న డేటా మనకి అవసరం లేని డేటా అన్నమాట. మనం చూస్తే ఒక్కొక్క వర్డ్ చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంది ఫైల్లో. సో ఇదంతా మనకి అవసరం లేని డేటా కాబట్టి దీన్ని డిలీట్ చేద్దాం. హెడ్డింగ్
అంటే ఫస్ట్ రో వదిలేసి రిమైనింగ్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సెకండ్ రో మీదకి మౌస్ తెస్తే ఇలా యారో మార్క్ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే ఎంటైర్ రో సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని కీబోర్డ్లో డౌన్ యారో మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసిన డేటాని డిలీట్ చేయడానికి కంట్రోల్ మైనస్ క్లిక్ చేయండి, లేదా హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి డిలీట్ సెల్స్ని క్లిక్ చేయండి. సో ఎర్రర్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి మనకి ఇక్కడ. ఇప్పుడు మనకు కావాల్సిన డేటా మొత్తం కనిపించాలి అంటే మళ్ళీ ఫిల్టర్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. చూసారా, ఇక్కడ మనకి హైడ్ చేసిన మన డేటా మొత్తం కనిపిస్తుంది. స్క్రోల్ చేసి మొత్తం చూస్తే మనకి ఎలాంటి ఎర్రర్స్ కూడా లేవు. ఇప్పుడు మనం అవుట్పుట్ ఫైల్ని మనం డేటా క్లీనింగ్ చేసిన ఫైల్ని కంపేర్ చేద్దాం. సో అవుట్పుట్ ఫైల్లో సీరియల్ నెంబర్ లేదు కాబట్టి మళ్ళీ మన ఫైల్లోకి వచ్చి ఫస్ట్ కాలమ్ని సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ సెల్ సెలెక్ట్ చేయండి. మనకి ఫస్ట్ కాలం అయితే డిలీట్ అయిపోయింది. సో మనం ఫైనల్ అవుట్పుట్ ఎలా అయితే ఉందో అలా మనం ఫైల్ని కూడా అలా చేసాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో డేటా క్లీనింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.